ఇక కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసులో మరోసారి జారీ. 16వ తేదీన విచారణకు హాజరవ్వాలని సూచన. రెండోసారి నోటీసులపై స్పందించకపోవడంతో మళ్ళీ ఇష్యూ. ఇక ఆయన ఏడ స్పందిస్తాడు? అహంకారపూరితమైనటువంటి మాటలు కూడా ఇంకా తగ్గలే. లై డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. నిజంగా దేనికి లై డిటెక్టర్ చేయాలి? ఫార్ములా ఈ కార్ రేసులో నువ్వు పైసలన్నీ దొబ్బేలేదని చెప్పేసి లై డిటెక్టర్కు సిద్ధమేనా? కాళేశ్వరం లోపల 1,00,000 కోట్ల అవినీతి మీ కుటుంబం చేయలేదనడానికి లై డిటెక్టర్కు సిద్ధమేనా? రాష్ట్రం లోపల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి మరణించలేదా? దానికి సిద్ధమేనా నువ్వు? డ్రగ్స్ కేసులు, మీ కుటుంబ సభ్యులు డ్రగ్స్ను ఇక్కడ తెలంగాణలో విపరీతంగా సరఫరా చేసిన దానికి మీరు సిద్ధమేనా? అవి అబద్ధమని ఒప్పుకుంటావా? అవి నిజం కాదా? రెండోసారి నోటీసులు. 16వ తేదీన విచారణకు హాజరవ్వాలని సూచించింది. రెండోసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసు లోపల ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ప్రైవేటు కార్యక్రమాలకి మీరు ఉపయోగించింది. దానికోసమే కదా నువ్వు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మీకు ఏసీబీ నోటీసులు ఇస్తే దానికి కూడా రేవంత్ రెడ్డి పైన అవాకులు చెవాకులు వేయడం కరెక్టేనా?